పాటనే చెప్తున్నా, దాంతోనే క్లోజ్ చేస్తా. పుడితే పుట్టాలి హిందువుగా. వీరగా జయించింది పాట. మా హనుమాన్ శోభాయాత్ర కలిసి చేస్తాం చెప్తాడు. అయితే హనుమాన్ శోభాయాత్ర కానివ్వండి, లేదా రామనవమి అప్పుడు గొడవ జరిగింది. దాని తర్వాత హనుమాన్ జయంతి మేము మళ్ళీ పాత బస్తీలో మనం ఏది సంఘటితంగా లేకుంటే మళ్ళీ మన కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా మనం ఒక హనుమాన్ శోభాయాత్ర చేయాలి. దాంతో మళ్ళీ యువతనందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావాలి, చైతన్యపరచాలి అన్నప్పుడు రామాలయం కోసం పాటలు బనాయంగే మందిర్ అని చాలా ఫేమస్ పాట. అయితే మనకు ఆ కనెక్టివిటీ ఓన్లీ హిందీలో అది వస్తుంది, గ్రామాన్ని చేరుకొని అన్నప్పుడు ఏం చేయాలి మళ్ళీ కూడా పాట పాడిపియాలనేది ఉద్దేశం మాకు వచ్చింది. ఉద్దేశం వచ్చినప్పుడు ఏంది అన్నప్పుడు అన్నయ్య ఇంకా మన గంగపుత్ర నరసింహ గారు అందరం కూర్చొని ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటే, మాకు మా బ్యాక్గ్రౌండ్ మాకు అన్నీ గుర్తుకొచ్చినాయి. పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశపు పౌరుడిగా, కడితే కట్టాలి, కరసేవకుడు అయి కదలాలి, రామ మందిరం రాముని గుడినే కట్టాలి, బలి 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 భద్రంగి అని ఒకటి పాట అట్లా ఏ గ్రామంలో ఇప్పుడు ఏది ఎక్కడైనా కానీ గ్రామాలలో హిందీ ఏది ఉన్నా కానీ ఈ పాట మాత్రం ఖచ్చితంగా అన్ని పండుగలలో ఖచ్చితంగా నడుస్తాయి. ఏ ప్రొసెషన్ అయినా ఏదైనా పుడితే పుట్టాలి హిందువుగా, భారతదేశ పౌరుడిగా. కరెక్ట్.